ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తన రక్షణ వ్యవస్థను మరింత బలపరుచుకునేందుకు ఉక్రెయిన్ భారీ నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్తో చర్చలు జరిపి ఏకంగా 100 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఇరు దేశాల అధ్యక్షులు ఒప్పందం పత్రంపై సంతకాలు చేశారు. రాఫెల్ జెట్లు ప్రపంచంలో అత్యంత ఆధునిక యుద్ధ విమానాలుగా గుర్తింపు పొందాయి. వీటిని సొంతం చేసుకోవడం ద్వారా ఉక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా. యుద్ధ సమయంలో శత్రువుల దాడులను అడ్డుకోవడంలో, అలాగే ప్రతి దాడులకు సిద్ధం కావడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన మొత్తం విలువ, అలాగే జట్లను ఎప్పుడు అందజేస్తారు అనే వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా జరిగిన ఈ ఒప్పందం ఉక్రెయిన్ రక్షణ రంగంలో పెద్ద మార్పునకు దారితీసినట్టు నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా ప్యారిస్లో సంతకం చేసిన ఈ ఒప్పందం ఉక్రెయిన్కు రక్షణ పరంగా కీలక బలాన్ని తీసుకురానుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ తన రక్షణ శక్తిని మరింత పెంచుకునే దిశగా ముందడుగు వేసింది. ప్యారిస్లో ఉన్న ఉక్రెయిన్ దౌత్య కార్యాలయం తాజా ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించగా, ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం కూడా ఇదే విషయాన్ని అధికారికంగా నిర్ధారించింది. ఈ ఒప్పందం అమల్లోకి రావడం ద్వారా ఉక్రెయిన్ వైమానిక రక్షణ మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తన వైమానిక రక్షణ శక్తిని పెంపొందించుకోవడం ఉక్రెయిన్కు అత్యవసరంగా మారింది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ కొనుగోలు నిర్ణయం తీసుకుంది ఉక్రెయిన్. రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత జెలెన్స్కీ ఫ్రాన్స్ను సందర్శించడం ఇది 9వ సారి. ఫ్రాన్స్ నుంచి ఆధునిక ఆయుధాలను కొనాలనే ఉక్రెయిన్ ఆశయం ఈ రాఫెల్ ఒప్పందం ద్వారా స్పష్టమైంది. ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం కూడా కొనుగోలు ఒప్పందాన్ని అధికారికంగా ధృవీకరించింది. అయితే ఒప్పందానికి సంబంధించిన విలువ, విమానాలు ఎప్పటి నుంచి అందించబడతాయి వంటి వివరాలు ఇరు దేశాలు వెల్లడించలేదు. ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రాఫెల్ యుద్ధ విమానాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వాటి వేగం, శక్తి, దాడి సామర్థ్యం చాలా ఎక్కువ. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ జట్లు ముఖ్య పాత్ర పోషించి పీఓకే, అలాగే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ఛేదించిన విషయం తెలిసిందే. ఇలాంటి శక్తివంతమైన విమానాలను ఇప్పుడు ఉక్రెయిన్ భారీ సంఖ్యలో కొనుగోలు చేయడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ జట్లు చేరితే ఉక్రెయిన్ వైమానిక శక్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంటే ఏనుగు ఎలక తన్నుకున్నట్లుగా ఉంటుంది. ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధాలు ఉన్న రష్యాతో ఉక్రెయిన్ వెనకడుగు వేయకుండా పోరాడుతోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా భారీ స్థాయిలో ఉక్రెయిన్పై దాడి చేసి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈ పోరు యూరప్ భద్రతకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ సంబంధాలకు పెద్ద సవాల్గా నిలిచింది. యుద్ధం మొదలయ్యే ముందు నుంచే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించడం, ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో విభజనవాదులకు రష్యా మద్దతు ఇవ్వడం ఈ సంఘర్షణకు ప్రధాన కారణాలు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్, నాటో వంటి పశ్చిమ దేశాలకు దగ్గరైపోవడాన్ని రష్యా తన భద్రతకు ప్రమాదకరంగా భావించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్కు అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు భారీగా ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తున్నాయి. రష్యా మాత్రం తన భూభాగ భద్రత కోసమే ఈ చర్యలు చేశామని చెప్పుకుంటోంది. అయితే ఈ పోరులో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మౌలిక వసతులు ధ్వంసమై నగరాలు శవాలు గుట్టలుగా మారాయి. ఇంధన ధరలు, ధాన్యం ఎగుమతులపై కూడా ఈ యుద్ధం ప్రభావం చూపింది. ఉక్రెయిన్ ప్రపంచానికి ప్రధాన గోధుమల సరఫరాదారు. పోరు కారణంగా సరఫరాలు తగ్గడంతో అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేశాయి. ప్రస్తుత యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇరు దేశాలు తాము వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేవు. చర్చలకు అనేక దేశాలు ప్రయత్నించినా స్థిరమైన పరిష్కారం కనిపించడం లేదు. యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రపంచం మొత్తం మీద దాని ప్రభావం ఇంకా తీవ్రమవుతుందనే అంచనాలు ఉన్నాయి. రష్యా లాంటి దేశంతో పోరాటం అంటే ఆయుధాల సామర్థ్యాన్ని ఉక్రెయిన్ భారీగా పెంచుకోవాల్సి ఉంటుంది. రాఫెల్ జట్లు వస్తే ఉక్రెయిన్ ఆయుధ బలం కొంతమేర పెరిగే అవకాశం ఉంది. ఆయుధాల సామర్థ్యాన్ని ఉక్రెయిన్ భారీగా పెంచుకోవాల్సి ఉంటుంది. రాఫెల్ జట్లు వస్తే ఉక్రెయిన్ ఆయుధ బలం కొంతమేర పెరిగే అవకాశం ఉంది.